ఓకే, టేస్టీగా ఉన్న మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. హలో, వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మనము మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికి ఏమేమి అవసరమో ఒకసారి చూసేద్దాము. 1/4 లీటర్ పెరుగు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు ఉన్నాయండి. అలాగే సాల్ట్, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పసుపు, కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు. ఇది చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మనము ఇలా పెరుగు తీసుకొని దీన్ని చాలా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకుందామండి. ఇది మనము మజ్జిగ కవంతో కానీ బీటర్తో కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందులో రుచికి సరిపడా ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుందామండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మనము వాటర్ మిక్స్ చేసుకుందాం ఇందులో. ఇది మనకు చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. పల్చగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ మనము పోసుకోవాలండి. సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకుందామండి మనము. ఓకే, నేను ఇలా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనము ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ మీద ఇలా కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించుకుందామండి. ఇందులో మనం ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న పోపు గింజలంతా ఇందులో వేసేసుకుందాము. నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేసేసుకున్నాము. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. చివరిగా పసుపు వేసేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. పసుపు మీ ఇష్టం అండి. కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారనుకుంటే పసుపు వేసుకోవచ్చు. లేదంటే పసుపు లేకుండా కూడా మనము మజ్జిగ చారు చేసుకోవచ్చు. ఈ తిరుగుబాత వేసుకున్న మొత్తము మజ్జిగలో కలిపేసుకుందామండి. కలర్ఫుల్గా ఉన్న మజ్జిగ చారు కమ్మగా మనకు రెడీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర చల్లుకుందాము. కావాలనుకున్న వాళ్ళు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో మిక్స్ చేసి తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఇష్టమైతే ఆనియన్స్ వేసుకోండి. ఓకే అండి, మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్. మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు బెల్ నొక్కండి.